సర్వే జనా సుఖినో భవంతు. లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి, అంతేకాకుండా నా ఈ ఛానల్ని చూస్తున్న వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజున మనం విజయకీలాద్రి కొండ చరిత్ర తెలుసుకుందాం. ఈ విజయకీలాద్రి కొండ అనేది ఒకప్పుడు ఒకే భాగంగా ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి కూడా మరియు యనమల కుదురులో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి కొండ కూడా, ఈ మూడు కలిపి ఒకే చోట ఉండేవి. అప్పట్లో అర్జునుడు వచ్చి ఇక్కడ తపస్సు చేశాడు పాశుపతాస్త్రం కొరకు. అలా తపస్సు చేసిన కొంతకాలం తర్వాత అతనికి వరము లభించిన తర్వాత సునామీలు లాంటివి రావటం జరిగింది. అప్పట్లో ఆ సమయంలో కొండ మూడు భాగాలుగా చీలిపోయింది. ఒకటి ఇంద్రకీలాద్రిగా ఉండి కనకదుర్గమ్మ వారు ఉన్నారు అక్కడ. విజయకీలాద్రి కొండపైన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. అలాగే రామలింగేశ్వర నగర్ శివయ్య ఉన్నారు. ఇలా మనం ఈ విజయకీలాద్రి ఎంతో పురాతనమైన చరిత్ర కలిగి ఉన్నది. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 1904వ సంవత్సరంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉండేవారని, స్వామివారి ఆలయం శిథిలావస్థలో ఉందని అప్పట్లో శ్రీ పెద్దజీయర్ స్వామివారు 1961-62 ప్రాంతంలో ఈ గుడిని పునరుద్ధరించారు. అలా క్రమేపీ ఈ ఆలయం అనేది ప్రాచుర్యంలోకి రావటం జరిగింది. తర్వాత చిన్నజీయర్ స్వామివారు ఈ విజయకీలాద్రి కొండపైకి రహదారిని నిర్మించారు. ఒకప్పుడు మెట్ల మార్గంలోనే మరి నడుచుకుంటూ 300 మెట్లు పైకి ఎక్కి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు మెట్ల మార్గం తీసేశారు. సొంత వాహనాలున్న కార్లు అంటే 4 చక్రాల వాహనాలు ఉన్నవాళ్ళు నేరుగా కొండపైకి వెళ్ళొచ్చు. మధ్యలో టోల్ ఫీజు ఉంటుంది. అలా కాకుండా బైక్ 2 వీలర్స్ పైన ఇతరత్ర వచ్చిన వారు అక్కడ బస్సు ఉంటుంది, బస్సుకి ఛార్జెస్ తీసుకుంటారు. సో అలా బస్సులో కొండపైకి వెళ్ళి చూసుకొని రావచ్చు. పైన ఏమేమి ఉన్నాయని చూసుకున్నట్లయితే విష్ణుమూర్తి అవతారాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది వరాహ నరసింహ స్వామి క్షేత్రం మొదటగా వస్తుంది. దాని తరువాత శ్రీరాముల వారు, దాని తర్వాత కృష్ణుల వారు, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారు, ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళితే కమలం పైన అమ్మవార్లు నవదుర్గలు ఉంటారు. ఒక కమలం ఆకారంలో, అక్కడ కమలం ఆకారంలో అష్టలక్షల అమ్మవార్లు ఉంటారు. అది దర్శనం చేసుకోవచ్చు. ఆ ప్రాంతంలో అది కొంచెం దాటుకుంటూ వెళ్ళినట్లయితే కొత్తగా నిర్మించినటువంటి అత్యంత ఎత్తైన విఘ్న విమోచక ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది. ఆ గుడి ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ పురాణాల ప్రకారం చూసుకున్నప్పుడు అర్జునుల వారు తపస్సు చేసిన స్థలం, పరమశివుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన స్థలం, కనకదుర్గమ్మ వారు విజయాన్ని ఆయనకు అందించిన స్థలం ఈ ప్రాంతం. సో దీనికి ఎలా వెళ్ళాలి అని చూసుకున్నట్లయితే మనం విజయవాడ బస్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుంచి సీతానగరం అని అడిగితే ఎవరైనా చెప్తారు. సీతానగరం దగ్గర రామకృష్ణ మిషన్ ఉంది. అలాగే చిన్నజీయర్ స్వామి వారిచే అభివృద్ధి చేయబడినటువంటి ఈ విష్ణుమూర్తి అవతారాల దేవాలయాలు ఉన్నాయి. అక్కడికి మీరు ఎవరైనా కానీ ఆటోలో వెళ్ళొచ్చు, ట్యాక్సీలో వెళ్ళొచ్చు. సుమారుగా మీకు ఒక 10 కిలోమీటర్ల లోపే ఉంటుంది. క్షమించండి, 10 కాదు, ఒక 6 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. అలాగే కొండపైకి మీరు వెళ్ళిన తర్వాత ఎంతో ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఎటువంటి రణగుణ ధ్వనులు వినపడవు. మేఘాలు తాకుతూ ఉంటాయి. మేఘాలున్న వర్షాకాలంలో, చలికాలంలో. ఆ తర్వాత ఆ కొండపై నుంచి విజయవాడ మొత్తాన్ని మనం సందర్శించవచ్చు. పూర్తిగా విజయవాడ మొత్తం మనకి కనబడుతుంది. అలాగే అక్కడ ప్రత్యేకమైన పూజలు చేయించుకోవచ్చు, యజ్ఞాలు చేయించుకోవచ్చు, వ్రతాలు జరుగుతాయి. ఇలా అనేకం జరుగుతూ ఉన్నాయి అక్కడ అన్ని రకాల వసతులు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పుడు మనం వెళ్తున్నాం విజయకీలాద్రి ఎంట్రన్స్లోకి. ఇలా వెళ్తుంటే అక్కడ మీకు బస్సు కనబడుతుంది కదా, అది పైకి తీసుకువెళ్ళే బస్సు. మనం దగ్గర ఛార్జెస్ వసూలు చేస్తారు, మనం టికెట్ తీసుకోవాలి. ఇలా మనం కొండపైకి వెళ్తూ ఉంటే ఎంతో అందమైన కొండ, కొంచెం నిట్ట నిడవి ఉన్నటువంటి కొండ ప్రాంతం ఇది, ఈ విజయకీలాద్రి. సో మనం ఇలా వెళుతూ కొండపైకి చేరుకున్నాం. మీలో ఎంతమందికి తెలుసు విజయవాడలో విజయకీలాద్రి అనే పర్వతం ఉందని? ఆ పర్వతం పైన ఉన్నటువంటి విష్ణు దేవాలయాల్లోకి వెళ్ళి మనం కోరిన కోరికలు నెరవేరుతాయని ఎంతమందికి నమ్మకం ఉన్నది? ఇక్కడ మనం ఏం కోరుకుంటే అవి మన కోరికలు నెరవేరుతాయి. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కొని తిరిగిన ప్రాంతమని చరిత్ర ఉన్నది. అలాగే ఈ విజయకీలాద్రి ఉన్న ప్రాంతం పేరు సీతానగరం. అనగా రామాయణంలో సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించిన సమయంలో శ్రీరాముల వారు సీతామాత కొరకు వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చి ఒక రాత్రి బస చేశారు అని చరిత్ర చెబుతోంది. అంటే శ్రీరాముల వారు నడిచిన ప్రాంతం కూడా ఈ విజయకీలాద్రి, ఈ విజయవాడ. అలా ఆయన సీత అని విలపిస్తూ ఉండటం వల్ల ఆ ప్రాంతానికి సీతానగరం అనే పేరు వచ్చింది. ఇంకా మనం ఈ ఇండియాలో ఉన్నటువంటి దేవాలయాల సిరీస్ ప్రారంభిస్తున్నాం. మొదటగా నేనున్నటువంటి విజయవాడ ప్రాంతం నుంచే మొదలుపెట్టాము. సో ఇక్కడ ఈ విజయకీలాద్రి, దీని తర్వాత ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి ఆలయం గురించి, అలాగే యనమల కుదురులో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి గురించి, ఆ తర్వాత నరసింహ అవతారాల్లో ప్రముఖమైనటువంటి స్థలము మంగళగిరి, అక్కడ గురించి, అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎంతో పురాతన చరిత్ర కలిగినటువంటి ఇంద్రకీలాద్రి కొండవైపు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి, ఈ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి అనే వాటి గురించి మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో మీకు విజయకీలాద్రి ఎలా చేరాలి అనేది మరొకసారి గుర్తు చేస్తున్నాను. విజయవాడ బస్టాండ్ లేదా రైల్వే స్టేషన్ చేరిన తర్వాత సీతానగరంలో ఇంద్రకీలాద్రి కొండ దగ్గరికి వెళ్ళాలి అని అడిగితే ఎవరైనా తీసుకువెళ్తారు. మీరు ర్యాపిడోలో, ఓలాలో బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా మాట్లాడుకొని కూడా రావచ్చు. జస్ట్ 6 or 7 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. బ్యారేజ్ దాటగానే, కృష్ణానది బ్యారేజ్ దాటగానే మీరు ఆ బ్యారేజ్ మీదకి వస్తున్నప్పుడు కృష్ణానది అందాలు కూడా చూడవచ్చు, ఎంతో బాగుంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కొండపైన ఉన్నటువంటి రకరకాల ప్రాంతాలు. ఇదిగోండి కమలం ఆకారంలో నవదుర్గలు ఉన్నటువంటి అమ్మవార్లు, నవలక్ష్ములు అనొచ్చు, అష్టలక్ష్ములు. సో ఇది రామానుజాచార్యుల వారిది. సో వెంకటేశ్వర స్వామి. అలా పైనుంచి చూసుకున్నట్లయితే విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలు, కృష్ణానది, అలాగే లాకులు. ఇవి మద్రాస్ కెనాల్ లాకులు, మద్రాసుకి నీరు సప్లై చేసేటటువంటి కెనాల్స్ ఇవి. సో ఇలా ఎన్నెన్నో అందాలు
విజయవాడ దాచుకొని ఉంది. విజయవాడ ఇంత పెద్దగా విస్తరించింది అనేది ఈ కొండపైకి వెళ్ళేదాకా చాలామందికి తెలియదు సుమా. ఈ కొండపైన మీరు ఉన్నప్పుడు విజయవాడ నిదానంగా తన విస్తరణ పెంచుకుంటూ ఉంది. ఈ విజయవాడకి ఎవరు వచ్చినా కానీ ఆ దుర్గమ్మ వారు ఒక తల్లిలాగా వారందరినీ ఆదరించి వాళ్ళకి విజయాలనిస్తుంది ఈ విజయవాడ. అందుకే దీనికి విజయవాడ అని పేరు, విజయాలనిస్తుంది కాబట్టి. ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఇక్కడ వాళ్ళకి ఆదరణ లభిస్తుంది. విజయవాడ ప్రాంతవాసులు ఎంతో గొప్ప మనసు కలిగిన వారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉంటుంది, నివాసం ఉంటుంది. అన్నానికి లోటు లేని ప్రాంతం మా విజయవాడ. సహాయానికి ముందుండేది మా ఈ విజయవాడ. మరొక వీడియోలో మిమ్మల్ని నేను మళ్ళీ కలుసుకుంటాను. ఇలా మీతో ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్